లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోర్షన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్. పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని. కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా 3వసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండి కన్నావు అనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీన్ గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు? అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని త్యాగం చేసి. మీరెంత మంచివారండి. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు వెదాన్ని గుర్తు చేయకు, బాధగా ఉంటుంది. నీ కోసం ఎన్ని ఇచ్చానో తెలుసా? బంగారు గదిలా, ముక్కు పుడక, మరి ఛీ, పాడు. అబ్బు, సిగ్గులో నువ్వు మరింత అందంగా ఉన్నావు. నా ఇంట్లో నన్ను వినలా. లేదు, నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?